హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదే క్యాలెండర్స్ అండ్ క్లాక్స్ అనే టాపిక్. ఈ టాపిక్ నుంచి మనకి ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అలాగే రైల్వేస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఖచ్చితంగా 2 మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఓకే, అయితే ఈ టాపిక్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏమైతే ఉంటుందో అది చాలా క్లియర్గా నేర్చుకోవాలి. కాన్సెప్ట్ కనుక అర్థమైతే ఈజీగా క్యాలెండర్ నుంచి ఒక ప్రాబ్లం అలాగే క్లాక్స్ నుంచి ఒక ప్రాబ్లం మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాలెండర్స్ అండ్ క్లాక్స్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు, అలాగే ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు, ఈ టాపిక్ నుంచి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అబ్జర్వ్ చేయండి. ఈ క్యాలెండర్ టాపిక్లో కొన్ని బేసిక్ పాయింట్స్ గురించి చూద్దాం. ఫస్ట్, ఇయర్లో మనకి ఆర్డినరీ ఇయర్ ఉంటుంది, అలాగే లీప్ ఇయర్ కూడా ఉంటుంది. ఆర్డినరీ ఇయర్ అంటే నార్మల్ ఇయర్, అంటే 365 డేస్ ఉంటాయి. 365 డేస్ ఉన్న ఇయర్ని మనం ఏమంటాం? ఆర్డినరీ ఇయర్ ఆర్ నార్మల్ ఇయర్ అంటాం. ఓకే, అలాగే 366 డేస్ ఉన్న ఇయర్ని మనం ఏమంటాం? లీప్ ఇయర్ అంటాం. ఓకే, అంటే లీప్ ఇయర్లో 1 డే ఎక్స్ట్రా ఉంటుంది. మనం ఆర్డినరీ అంటే నార్మల్ ఇయర్లో ఫిబ్రవరి మంత్కి ఓన్లీ 28 డేసే ఉంటాయి. ఫిబ్రవరి మంత్లో ఓన్లీ 28 డేసే ఉంటాయి. అదే లీప్ ఇయర్లో అయితే ఫిబ్రవరి మంత్కి 29 డేస్ ఉంటాయి. 1 డే ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. మనకి నార్మల్ ఇయర్లో మొత్తం 52 వీక్స్ ఉంటాయి. 52 వీక్స్ ప్లస్ 1 డే ఉంటుంది ఎక్స్ట్రా. ఈ ఎక్స్ట్రా ఉన్న డేని మనం ఏమంటామంటే ఆడ్ డే అంటాం. ఆడ్ డే. ఆడ్ డే అంటే ఏం లేదండి, జస్ట్ ఒక వీక్ కంప్లీట్ అయిన తర్వాత మిగిలిపోయిన ఆ డే ఏమైతే ఉంటుందో దాన్ని మనం ఆడ్ డే కింద తీసుకుంటాం. ఆడ్ అంటే ఏదైనా ఒక గ్రూప్లో సపరేట్గా ఉన్నదాన్ని మనం ఆడ్ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఇక్కడ వీక్ అంటే ఎన్ని డేసు? 7 డేస్. అవునా? 7 డేస్. 52 × 7 ఎంత అవుతుంది? 364 అవుతుంది. ఇంకొకటి మిగిలిపోయింది కదా, మిగిలిపోయిన నెంబర్ ఇక్కడ రాసాం, 1 డే. దీన్ని మనం ఆడ్ డే అని పిలుస్తున్నాం. ఓకే, ఈ ఆడ్ డే ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్లో. ఆడ్ డే అంటే ఎక్స్ట్రా డే ఫ్రమ్ ఏ కంప్లీట్ వీక్. అలాగే లీప్ ఇయర్లో 52 వీక్స్ ప్లస్ 2 డేస్ ఉంటాయి. అవునా? 52 వీక్స్ అంటే 364 డేస్, రిమైనింగ్ 2 డేస్. ఈ 2 డేస్ని ఏమంటాం మనం? ఆడ్ డేస్ అంటాం. ఆడ్ డేస్, మిగిలిపోయిన డేస్ ఇవి. ఓకే, అసలు ఏదైనా ఒక ఇయర్ని అది లీప్ ఇయరా లేదంటే నాన్ లీప్ ఇయరా? నాన్ లీప్ ఇయర్ అంటే మనకి నార్మల్ ఇయర్ అనమాట, ఆర్డినరీ ఇయర్. ఏదైనా ఒక ఇయర్ని లీప్ ఇయరా లేదంటే నార్మల్ ఇయరా అనేది ఎలా తెలుస్తుందంటే, ఆ నెంబర్ ఏమైతే ఉందంటే ఆ ఇయర్ని 4తో కనుక డివైడ్ చేయగలిగితే, రిమైండర్ 0 వచ్చిందనుకోండి, అప్పుడు ఆ ఇయర్ లీప్ ఇయర్ అవుతుంది అనమాట. 2020 ఉంది, 2020 అనేది 4తో డివైడ్ అవుతుంది. 4తో డివైడ్ అవ్వాలంటే నెంబర్ మొత్తంని డివైడ్ చేయాల్సిన పని లేదు, లాస్ట్ 2 డిజిట్స్ డివైడ్ అయితే సరిపోతుంది అనమాట. 4 5s. అవునా? అంటే రిమైండర్ 0 వచ్చింది అంటే 2020 అనేది లీప్ ఇయర్ అవుతుంది. ఇక్కడ చూడండి, 1920 లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవుతాయి, అంటే 1920 కూడా లీప్ ఇయర్. అలాగే 2007 అంటే 4తో డివైడ్ అవ్వదు, అంటే ఇప్పుడు ఇది ఏ ఇయర్ అవుతుంది? నార్మల్ ఇయర్ అవుతుంది అనమాట. నార్మల్ ఇయర్ ఆర్ ఆర్డినరీ ఇయర్ అవుతుంది అనమాట. అలాగే 2011 అనేది 4తో డివైడ్ అవ్వదు, కాబట్టి ఇది ఏ ఇయర్ అవుతుంది? నార్మల్ ఇయర్ అవుతుంది. అలాగే 2019
ఇది కూడా 4తో డివైడ్ అవ్వదు కాబట్టి నార్మల్ ఇయర్ అవుతుంది. 1920 ఉంది. 1920 అనేది లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవుతాయి కాబట్టి ఇది లీప్ ఇయర్. ఓకే, లీప్ ఇయర్ కాబట్టి ఇందులో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. 2 ఆడ్ డేస్. అలాగే 1921 చూద్దాం. 21 అనేది మనకి 4తో డివైడ్ అవ్వదు కాబట్టి ఏమవుతుంది? ఇది నార్మల్ ఇయర్. నార్మల్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 ఆడ్ డే ఉంటుందన్నమాట. ఓకే, అలాగే 1720 ఉంది. 1720 కూడా మనకి 4తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్. లీప్ ఇయర్ కాబట్టి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. 1900 అనేది 4తో డివైడ్ అవుతుంది. ఓకే, 4తో డివైడ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం లీప్ ఇయర్ అందామా అంటే ఈ 1900ని మనం లీప్ ఇయర్ అనకూడదు. ఇది నార్మల్ ఇయర్ అవుతుంది అనమాట. నార్మల్ ఇయర్ అంటే ఆర్డినరీ ఇయర్ అవుతుంది. ఎందుకు? 4తో డివైడ్ అవుతుంది కదా. లీప్ ఇయర్ ఎందుకు అవ్వదు అంటే దీనికి ఒక రీజన్ ఉంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లాస్ట్లో 2 డిజిట్స్ ఉన్న నెంబర్స్ అన్నీ కూడా మనం సెంచురీ ఇయర్స్ అని పిలుస్తామండి. సెంచురీ ఇయర్స్ అంటే 200, 300, అలాగే 1400, 1600, 1800, 2000 ఇవన్నీ కూడా చూడండి లాస్ట్లో జీరోస్ ఉన్నాయి. 2 జీరోస్ లాస్ట్లో 2 జీరోస్ ఉన్న ఇయర్స్ అన్నీ కూడా మనకి ఏమవుతాయంటే సెంచురీ ఇయర్స్ అవుతాయండి. సెంచురీ ఇయర్స్ అవుతాయి. సెంచురీ ఇయర్ లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అని తెలుసుకోవాలంటే మనం 4తో డివైడ్ చేయకూడదు. దేంతో డివైడ్ చేయాలంటే 400తో డివైడ్ చేయాలి. ఓకే, అంటే 400 మల్టిపుల్స్ అన్నీ కూడా మనకి లీప్ ఇయర్స్ అని అర్థం. ఓకే, 400 మల్టిపుల్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఫస్ట్ 400, నెక్స్ట్ 800, తర్వాత 1200, 1600, 2000, నెక్స్ట్ 2400. ఇలా 400 మల్టిపుల్స్ అన్నీ కూడా మనకి సెంచురీ ఇయర్స్లో లీప్ ఇయర్స్ అన్నమాట. సెంచురీ ఇయర్స్ కాకుండా రిమైనింగ్ ఇయర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా లీప్ ఇయర్స్ అవ్వాలంటే ఏమవ్వాలి? 4 మల్టిపుల్ అవ్వాలి. 4 మల్టిపుల్. నార్మల్ అంటే సెంచురీ ఇయర్స్ కాకుండా ఉన్నటువంటి రిమైనింగ్ ఇయర్స్ ఏమైతే ఉన్నాయో అవి లీప్ ఇయర్స్ అవ్వాలంటే 4 మల్టిపుల్స్ అవ్వాలి. సెంచురీ ఇయర్స్లో లీప్ ఇయర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే అవన్నీ కూడా 400తో డివైడ్ అవ్వాలి. దాని అర్థం ఏంటి? 400 మల్టిపుల్స్ అవ్వాలన్నమాట. 400 మల్టిపుల్స్ అంటే ఏంటి? 400, 800, 1200, 600, 2000 అలా. అలాగని 1800 ఉంది. 1800 ఇయర్. ఓకే, ఇది సెంచురీ ఇయర్. సెంచురీ ఇయరే కానీ లీప్ ఇయర్ కాదు. లీప్ ఇయర్ కాదు. ఇది నార్మల్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ అన్నమాట. ఎందుకంటే దీన్ని మనం 400తో డివైడ్ చేయలేం. అలాగే 1900 ఉంది. 1900 కూడా లీప్ ఇయర్ కాదనమాట. ఎందుకు లీప్ ఇయర్ కాదంటే ఈ నెంబర్ని మనం 400తో డివైడ్ చేయలేం. అంటే ఈ నెంబరు 400 మల్టిపుల్ కాదనమాట. ఇది 400 మల్టిపుల్ కాదు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు, నాన్ లీప్ ఇయర్ అంటే ఆర్డినరీ ఇయర్ అనమాట. ఏదైనా ఒక ఇయర్ లీప్ ఇయరా లేదంటే నాన్ లీప్ ఇయరా అని తెలుసుకోవాలంటే 4తో డివైడ్ చేయాలి అంటున్నాం. 4తో కనుక డివైడ్ అయితే అది లీప్ ఇయర్ అవుతుంది. 1920 తీసుకుంటే ఇది 4తో డివైడ్ అవుతుంది. అవునా? అంటే లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేస్తే సరిపోతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్. 1933 తీసుకుందాం. ఇది లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవ్వవు కాబట్టి ఇది నార్మల్ ఇయర్ లేదంటే నాన్ లీప్ ఇయర్. ఓకే, అసలు ఈ ఇయర్స్ని
4తోనే ఎందుకు డివైడ్ చేయాలి? ఇంకొకటి సెంచరీ ఇయర్స్ అని మాట్లాడుకున్నాం. 2000 అలాగే 1600 ఇలా సెంచరీ ఇయర్స్ని మనం 400తో డివైడ్ చేయాలి, లేదా ఇవన్నీ కూడా 400 మల్టిపుల్స్ అయితేనే లీప్ ఇయర్స్ అవుతాయి అని మాట్లాడుకున్నాం. అసలు 400తో ఎందుకు డివైడ్ చేయాలి, ఈ ఇయర్స్ని 4తో ఎందుకు డివైడ్ చేయాలి అనేది ఒక్కసారి క్లియర్గా చూద్దాం. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే సెంచరీ ఇయర్స్లో 400 ఇయర్స్ తర్వాత మాత్రమే లీప్ ఇయర్ అనేది. సపోజ్ 1600 ఉంది, 1600 లీప్ ఇయర్, ఎందుకంటే 400తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ లీప్ ఇయర్ సెంచరీ ఇయర్లో ఎప్పుడు అవుతుంది? 1700 అవ్వదు, 1800 కూడా అవ్వదు, 1900 కూడా అవ్వదు. 2000 ఇయర్ 2000 అనేది లీప్ ఇయర్ అన్నమాట. అంటే సెంచరీ ఇయర్స్లో 400 ఇయర్స్ తర్వాత మళ్ళీ లీప్ ఇయర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సెంచరీ ఇయర్స్లో. మన సోలార్ సిస్టంలో ఎర్త్ రొటేషను తర్వాత రెవల్యూషన్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఎర్త్ రొటేషన్ అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం, దాన్ని రొటేషన్ అంటాం. తన చుట్టూ తాను తిరగడానికి మనకి 1 డే పడుతుంది అన్నమాట. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అలాగే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. సూర్యుని చుట్టూ కంప్లీట్ రెవల్యూషన్, ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి ఎర్త్కి 1 ఇయర్ పడుతుంది అన్నమాట. 1 ఇయర్ అంటే మనకి 365 డేస్గా తీసుకుంటాం, కానీ ఎగ్జాక్ట్గా 365 డేస్ అయితే కాదనమాట. ఓకే, ఎర్త్ తన చుట్టూ తాను రొటేట్ అయ్యి సూర్యుని చుట్టూ రొటేట్ అవ్వడానికి 1 ఇయర్ పడుతుందని చెప్తున్నాం. 1 ఇయర్ అంటే మనం జనరల్గా 365 డేస్గా తీసుకుంటాం. లీప్ ఇయర్లో అయితే 366 డేస్. లీప్ ఇయర్ ఎందుకు వస్తుందో ఒకసారి చూద్దాం. 365 డేస్ ఎగ్జాక్ట్ కాదనమాట, 365.2425 డేస్ ఒక కంప్లీట్ రౌండ్ కంప్లీట్ చేయడానికి సూర్యుని చుట్టూ భూమి రెవల్యూట్ చేయడానికి భూమికి పట్టే టైం ఇది 365.2425 డేస్. మనం దీన్ని 365.25గా తీసుకున్నా, 25 డేస్. 0.25 డే అంటే 1/4 డే, 1/4 డే. డేలో 1/4 అంటే డేకి 24 అవర్స్ కదా, 24 అవర్స్. 1/4 అంటే 24లో 1/4 అంటే 6 అవర్స్ అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ 6 అవర్స్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట రెవల్యూషన్ జరగడానికి. ఇలా ఈ 6 అవర్స్ 1 డేగా మారాలంటే ఎన్ని రౌండ్స్ కంప్లీట్ చేయాలి? 4 రౌండ్స్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే 4 × 6 24 అవర్స్ 1 డే. అందుకే ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది. ఎగ్జాంపుల్ 2004లో లీప్ ఇయర్ వస్తుంది. నెక్స్ట్ లీప్ ఇయర్ 2008లోనే వస్తుంది. ఎందుకు వస్తుందంటే నెక్స్ట్ 2005, 2006, 2007, 2005లో 6 అవర్స్ ఎక్స్ట్రా వస్తాయి అనమాట. అలాగే 2006లో కూడా 6 అవర్స్ ఎక్స్ట్రా, 2007లో కూడా 6 అవర్స్ ఎక్స్ట్రా, 2008లో కూడా 6 అవర్స్ ఎక్స్ట్రాతో పాటు ఈ 3 × 6 ఈ 3 ఇయర్స్లో ఏమైతే 6 అవర్స్ ఎక్స్ట్రా ఉన్నాయో అవి కూడా. అప్పుడు ఈ 3 6s నెక్స్ట్ ఇది ఒక 6, ఇన్ని మొత్తం 4 × 6 24 అవర్స్ అంటే 1 డే అనమాట. 2008లో 1 డే ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కాబట్టి ఈ 2008 లీప్ ఇయర్. అంటే ఎన్ని డేస్? 366 డేస్. ఓకే, అందుకే ఏదైనా ఒక ఇయర్ని అది లీప్ ఇయరా కాదా అని తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తున్నాం? /4 చేస్తున్నాం అంట, 4తో డివైడ్ చేస్తున్నాం. ఓకే, అలాగే సెంచరీ ఇయర్స్లో లీప్ ఇయర్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఆ ఇయర్ని 400తో డివైడ్ చేస్తున్నాం. అవునా, 400తో ఎందుకు డివైడ్ చేస్తున్నాం ఒకసారి చూద్దాం. ఒక కంప్లీట్ రెవల్యూషన్కి 365.2425 డేస్గా తీసుకుంటాం. దీన్ని మనం 365.25గా తీసుకుంటున్నాం. అవునా, అంటే ఇక్కడ మనం ఎంత ఎక్స్ట్రా తీసుకుంటున్నట్టు ఒకసారి చూద్దాం. 2425 0.0075 డే
ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాం ఈ 365.2500 అంటే ఇది 365.25 డే అని తీసుకుంటున్నాం కదా. అంటే ఈ నెంబర్ కంటే మనం ఎంత ఎక్స్ట్రా తీసుకుంటున్నాం, 0.0075 డేని ఎక్స్ట్రాగా తీసుకున్నాం, ఈ టైంని ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాం. ఇది ఒక 100 ఇయర్స్కి ఎంత అవుతుందంటే 0.75 డేగా మారుతుంది అనమాట 100 ఇయర్స్కి. నెక్స్ట్ ఇంకొక 100 ఇయర్స్కి ఎలా మారుతుంది, 1.5 డేగా మారుతుంది. 200 ఇయర్స్కి ఈ ఫ్రాక్షన్ టైం ఏమైతే ఉందో 1.5 డేగా మారుతుంది. నెక్స్ట్ 300 ఇయర్స్కి 2.25 డేగా మారుతుంది. నెక్స్ట్ 400 ఇయర్స్కి 3 డేస్గా మారుతుంది. అంటే ఎవ్రీ 400 ఇయర్స్కి ఈ ఫ్రాక్షన్ టైం వల్ల 3 డేస్ ఎక్స్ట్రా వస్తున్నాయి. ఈ ఎర్రర్ని రెక్టిఫై చేయడానికి, ఈ ఎర్రర్ని కాంపన్సేట్ చేయడానికి గ్రెగోరియన్ ఏం చేశారంటే, గ్రెగోరియన్ అంటే ఇప్పుడు మనం యూజ్ చేసేటువంటి క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ అనమాట. గ్రెగోరియన్ క్యాలెండర్. ఓకే, గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే ముందు యూజ్ చేసిన క్యాలెండర్ పేరు జూలియన్ క్యాలెండర్ అంటాం. జూలియన్ క్యాలెండర్. ఓకే, అయితే గ్రెగోరియన్ ఏం చేశారంటే ప్రతి సెంచరీ ఇయర్ కూడా లీప్ ఇయర్ కాదు అని చెప్పారనమాట. అయితే సెంచరీ ఇయర్స్లో లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుందంటే ప్రతి 400 ఇయర్స్కి ఒకసారి అనమాట. అంటే సెంచరీ ఇయర్స్లో లీప్ ఇయర్ అవ్వాలంటే ఆ నెంబరు 400తో డివైడ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సెంచరీ ఇయర్స్లో ప్రతి 400 ఇయర్కి ఒకసారి లీప్ ఇయర్ రావడం వల్ల ఈ ఎర్రర్ అనేది రెక్టిఫై అవుతుందని గ్రెగోరియన్ అనుకున్నారు. సెంచరీ ఇయర్స్లో లీప్ ఇయర్స్ 400తో మల్టిపుల్ అవ్వాలి కాబట్టి 400 అనేది సెంచరీ ఇయర్లో లీప్ ఇయర్ ఒకటి. నెక్స్ట్ 800 సెంచరీ ఇయర్లో లీప్ ఇయర్. సెంచరీ ఇయర్ అని ఎలా చెప్పుకుంటున్నాం, లాస్ట్ 2 zeros ఉంటే అది సెంచరీ ఇయర్ అంటున్నాం. కానీ మనకి 100 అనేది సెంచరీ ఇయరే కానీ లీప్ ఇయర్ కాదు. 200 అనేది సెంచరీ ఇయరే కానీ లీప్ ఇయర్ కాదు. 300 కూడా అంతే. సెంచరీ ఇయర్లో లీప్ ఇయర్ అవ్వాలంటే అది ఖచ్చితంగా 400తో డివైడ్ అవ్వాలి లేదా 400 మల్టిపుల్ అవ్వాలి. 400 మల్టిపుల్స్ ఏమేమి ఉంటాయి సెంచరీ ఇయర్స్ నుండి, 400, 800, నెక్స్ట్ 1200, 1600, నెక్స్ట్ 2000, ఇవన్నీ కూడా సెంచరీ ఇయర్స్ లీప్ ఇయర్స్. అలాగే 1700 ఇయర్ అనేది మనకి సెంచరీ ఇయరే కానీ లీప్ ఇయర్ కాదు. అలాగే 1800 ఇయర్ కూడా సెంచరీ ఇయరే కానీ లీప్ ఇయర్ కాదు. ఎందుకు, ఈ నెంబరు 400తో డివైడ్ చేయలేం మనం. అయితే జూలియన్ క్యాలెండర్లో ప్రతి సెంచరీ ఇయర్ కూడా లీప్ ఇయరే జూలియన్ క్యాలెండర్లో. అయితే ప్రతి సెంచరీ లీప్ ఇయర్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకి 3 డేస్ ఎక్స్ట్రా వస్తాయి. ఇప్పుడు ప్రతి 400 ఇయర్స్కి ఒకసారి. ఓకే, ఆ ఎర్రర్ని రెక్టిఫై చేయడానికి గ్రెగోరియన్ ఏం చేశారు, ప్రతి సెంచరీ ఇయర్ కూడా లీప్ ఇయర్ కాదు, ఓన్లీ 400 మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో సెంచరీ ఇయర్స్లో అవి మాత్రమే లీప్ ఇయర్స్ అని చెప్పారు. అంటే ప్రతి 400 ఇయర్కి ఒక్కసారి సెంచరీ ఇయర్లో లీప్ ఇయర్ వస్తుందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి 2 పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అవేంటంటే నార్మల్ ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం, 4తో మల్టిపుల్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లీప్ ఇయర్స్. 4తో మల్టిపుల్ అంటే అవి 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలన్నమాట. అలాగే సెంచరీ ఇయర్స్లో లీప్ ఇయర్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం, ఆ నెంబర్ కనుక 400 మల్టిపుల్ అయితే అప్పుడు సెంచరీ ఇయర్స్లో మనం లీప్ ఇయర్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. 400 మల్టిపుల్ అంటే ఆ సెంచరీ ఇయర్ 400తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలన్నమాట. అంటే రిమైండర్ మనకి 0 రావాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, 1 కంప్లీట్ డే అంటే మనకి 23 hours 56 minutes 4.1 seconds. ఓకే, ఇది లాస్ట్ టైము సీజీఎల్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఆడ్ డే అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఆడ్ డే అంటే ఎక్స్ట్రా డే ఫ్రమ్
ఏ కంప్లీట్ వీక్ మనకి వీక్లో 7 days ఏమైతే ఉన్నాయో చూడండి, సండే టు సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. మనం సండేని ఇక్కడ 0 కింద తీసుకుంటామండి. సో మండే అంటే 1, ఓకే. సో ట్యూస్డే 2, నెక్స్ట్ వెన్స్డే అంటే 3, థర్స్డే అంటే 4, ఫ్రైడే అంటే 5, సాటర్డే అంటే 6. ఇక్కడ సండేతో స్టార్టింగ్ అంటే ఇక్కడ చూడండి, మండే 1, సండే మనం ఇక్కడైనా రాయొచ్చు, లేదంటే ఇక్కడైనా రాయొచ్చు అనమాట, ఓకే. సో వీటిని మనం ఏమంటున్నాం ఇక్కడ 0 to 6 వరకు ఆడ్ డేస్ అంటున్నాం అనమాట, ఆడ్ డేస్, ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. సండే టు సాటర్డే 0 to 6. ఆడ్ డేస్లో మ్యాక్సిమం నెంబర్ ఏంటి? 6. ఆడ్ డేస్లో మినిమం నెంబర్ ఏంటి? 0 అనమాట. మనం ఆడ్ డే అంటే ఎక్స్ట్రా డే ఫ్రమ్ ఏ కంప్లీట్ వీక్ అంటున్నాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10 days. 10 daysలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో చూద్దాం. 10 days అంటే ఒక కంప్లీట్ వీక్, అవునా? ఒక కంప్లీట్ వీక్ ప్లస్ ఎక్స్ట్రా ఎన్ని డేస్ ఉన్నాయి? 3 days ఉన్నాయి. ఈ 3 daysని మనం ఏమంటున్నాం? ఆడ్ డేస్ అంటున్నాం. అంటే 10 daysలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3 ఆడ్ డేస్ ఉంటాయి, ఓకే. 3 ఆడ్ డేస్. అలాగే 15 తీసుకుందాం. 15 days. 15 daysలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 15 daysలో ఎన్ని 2 weeks ఉన్నాయి? 2 complete weeks, ఓకే. 2 7 14, ఇంకా ఎన్ని రోజులు మిగులుతుంది? 1 day మిగులుతుంది. ఆ మిగిలిపోయిన 1 day మనం ఏమంటున్నాం? ఆడ్ డే అంటున్నాం. ఆడ్ డే, 1 ఆడ్ డే ఉంటుందన్నమాట 15 daysలో, ఓకే. అలాగే 21 తీసుకుందాం. 21 daysలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఇవి కంప్లీట్ 3 weeks, అవునా? 3 weeks అంటే ఆడ్ డేస్ ఎన్ని ఉన్నట్టు? 0 అనమాట, 0 ఆడ్ డేస్. అలాగే సేమ్ 25 తీసుకుందాం. 25 daysలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3 complete weeks, ఓకే, ప్లస్ 21 అంటే 4 ఆడ్ డేస్ ఉంటాయి అనమాట. 4 ఆడ్ డేస్. 4 days ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి 4 ఆడ్ డేస్, ఓకే. సో మ్యాక్సిమం ఆడ్ డేస్ ఎప్పటికీ ఏ ప్రాబ్లంకైనా 6 వస్తాయి అనమాట, మ్యాక్సిమం ఆడ్ డేస్. అలాగే 30 days తీసుకుందాం. 30 daysలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 4 complete weeks. 4 into 7 28. ఎన్ని రోజులు మిగులుతాయి? ఇంకా 2 days మిగులుతాయి. ఈ 2 daysే ఆడ్ డేస్ అనమాట, 2 ఆడ్ డేస్. అంటే ఇప్పుడు మనం ఈ 30 daysలో 2 days ఎక్స్ట్రా, అంటే 4 weeks కాకుండా 2 days ఎక్స్ట్రా ఉంటున్నాయి అనమాట. వాటిని మనం ఆడ్ డేస్ అంటున్నాం. అంటే 30 days ఉన్న మంత్కి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయని అర్థం? 2 ఆడ్ డేస్ అనమాట, ఓకే. అదే 31 days ఉన్న మంత్కి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 3 ఆడ్ డేస్ వస్తాయి అనమాట, ఓకే. ఇప్పుడు ఆ మంత్స్ కూడా తీసుకొని జాన్ టు డిసెంబర్ వరకు ఏ మంత్లో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయో కూడా మనం చూద్దాం. ఈ మంత్స్లో డేస్ ఎన్ని అయితే ఉంటాయో దాన్ని బట్టి మనకి ఆడ్ డేస్ అనేవి వస్తాయి అన్నమాట, ఓకే. ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయో ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. జనవరిలో మనకి 31 days ఉంటాయి. 31 days. సో 31 days అంటే మనకి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 3 ఆడ్ డేస్ వస్తాయి. 3 ఆడ్ డేస్ ఎందుకు వస్తాయంటే ఈ 31 daysలో 4 complete weeks పోతే ఇక 3 days మిగులుతాయి. ఆ మిగిలిపోయిన డేసే ఆడ్ డేస్ అనమాట, ఓకే. అలాగే ఫిబ్రవరిలో నార్మల్ ఇయర్ అయితే 28 days వస్తాయి, ఓకే. అదే లీప్ ఇయర్ అనుకోండి 29 days వస్తాయి అన్నమాట. 28 days వస్తే ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 0 ఆడ్ డేస్ వస్తాయి. అదే లీప్ ఇయర్ అయితే 1 ఆడ్ డే వస్తుంది అనమాట. అలాగే మార్చ్ 31 days, ఓకే. ఏప్రిల్ 30 days. నెక్స్ట్ మే 31 days. జూన్ 30 days. నెక్స్ట్ ఇక్కడ మనకి జూలై 31 days వస్తాయి. ఆగస్ట్ కూడా 31 days వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సెప్టెంబర్ 30 days. నెక్స్ట్ అక్టోబర్ 31 days. నవంబర్ 30 days. నెక్స్ట్ డిసెంబర్
31 డేస్. ఇక్కడ 31 ఏమైతే ఉన్నాయో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నట్టు 3 ఆడ్ డేస్ అనమాట. 31 కదా, 3 ఆడ్ డేస్. 30 అంటే 2 ఆడ్ డేస్. 31 3 నెక్స్ట్ 2 3 3 నెక్స్ట్ 2 3 2 3. ఇవన్నీ ఏంటంటే ఆడ్ డేస్. ఆడ్ డేస్. మంత్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే ఈ విధంగా మనం చెప్పొచ్చు. సెంచరీ ఇయర్స్లో ఆడ్ డేస్ ఎన్నో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ 0 to 100 ఇయర్స్ వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో చూద్దాం. అలా ఆడ్ డేస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 0 to 100 ఇయర్స్ లోపు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని నాన్ లీప్ ఇయర్స్. నాన్ లీప్ ఇయర్స్ అంటే ఆర్డినరీ ఇయర్స్. ఎన్ని ఆర్డినరీ ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. 0 to 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉండొచ్చు అంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ 0 to 99 ఇయర్స్ వరకు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో చూద్దాం. ప్లస్ 100th ఇయర్ అనేది మనకి సెంచరీ ఇయర్, అంటే ఇది లీప్ ఇయర్ కాదు, నార్మల్ ఇయర్. 0 to 99 లోపు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి ఎలా చేయొచ్చు అంటే ఎలా కౌంట్ చేయాలంటే చూడండి, 99/4. 99/4 అంటే మనం ఇది ఎందుకు చేస్తున్నామంటే ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి మనం కౌంట్ చేయడానికి. అంటే లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి మనం కౌంట్ చేస్తే నాన్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయో తెలిసిపోద్ది అనమాట. ఓకే, 424 అంటే 24 లీప్ ఇయర్స్. 99లో 24 పోతే రిమైనింగ్ 75. ఆ 75 అనేవి మనకి ఆర్డినరీ ఇయర్స్. అలాగే ఇక్కడ 100th ఇయర్ ఉంది, ఇది ఒకటి. ఓకే, అంటే లీప్ ఇయర్స్ 24, ఆర్డినరీ ఇయర్స్ 76. ఓకే, 24 లీప్ ఇయర్స్ ప్లస్ 75 ఆర్డినరీ ఇయర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ప్రతి లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ వస్తాయండి. ప్రతి లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ వస్తాయి. అలాగే ప్రతి ఆర్డినరీ ఇయర్కి 1 ఆడ్ డే వస్తుందన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి 2 పాయింట్స్. లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి, 2 ఆడ్ డేస్ వస్తాయి. అంటే 24 × 2 ప్లస్ ఆర్డినరీ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి, 1 ఆడ్ డే వస్తున్నాం. అంటే 75 × 1 75. ఓకే, సో అంటే ఇక్కడ 48 75 ఎంత అవుతుంది, 124. ఈ 124ని మనం ఏం చేయాలంటే 7తో డివైడ్ చేయాలి. ఎందుకంటే వీక్ ఎన్ని డేస్, 7 డేస్. మనం 7తో డివైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏవైతే మనకి రిమైండర్ వస్తుందో ఆ రిమైండరే ఆడ్ డేస్ అనమాట. సో 7 అంటే 770s 119 119. రిమైనింగ్ ఎన్ని 17 అవునా, 770s 119 17 వీక్స్ ఉంటాయి ఇందులో. ప్లస్ రిమైనింగ్ 5 ఆడ్ డేస్. ఓకే, సో ఇది మనకి ఆన్సర్ ఏంటి, ఫస్ట్ 100 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 5 ఆడ్ డేస్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ 200 ఇయర్స్లో అంటే 0 to 200 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ 100 ఇయర్స్లో మనకి 5 ఆడ్ డేస్ వస్తాయి కదా. నెక్స్ట్ 200 ఇయర్స్ లోపు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే ఎలా తెలుస్తుంది, 100 × 2 రాయొచ్చు. 100 × 2 అంటే 200. అంటే 5 × 2 అప్పుడు ఎన్ని 10 ఆడ్ డేస్. 10 ఆడ్ డేస్ అంటే ఒక కంప్లీట్ వీక్తో పాటు 3 ఎక్స్ట్రా డేస్ వస్తాయి అన్నమాట. అంటే 1 వీక్ ప్లస్ 3. అంటే ఫస్ట్ 200 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ వస్తున్నాయి, 3 ఆడ్ డేస్ వస్తున్నాయి. అలాగే ఫస్ట్ 300 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి, 5 × 3.
అంటే ఇక్కడ ఎలా రాస్తున్నాం మనం, దీన్ని మనం 100 into 3గా రాస్తున్నాం అనమాట. అంటే ఫస్ట్ 100లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి, 5 into 3. అలాగే దీన్ని 100 into 2గా రాయాలన్నమాట. ఫస్ట్ 100 yearsలో 5 odd days into 2. 15ని మనం 17తో డివైడ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 2 7s 14, అంటే 2 weeks ప్లస్ 1 odd day. నెక్స్ట్ 400ని మనం 100 into 4 అంటే 5 into 4గా రాయొచ్చు. 20 ప్లస్ ఈ 400 ఇయర్ అనేది సెంచరీ ఇయర్లో లీప్ ఇయర్ అనమాట. ఈ 100th ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదు, 200th ఇయర్ కూడా లీప్ ఇయర్ కాదు, 300th ఇయర్ అంటే 300వ సంవత్సరం కూడా లీప్ ఇయర్ కాదు. కానీ 400th ఇయర్ సెంచరీ ఇయర్లో లీప్ ఇయర్, అంటే ఫిబ్రవరిలో 29 days ఉంటాయి, అంటే 1 day యాడ్ అవుతుంది అనమాట. ఓకే, టోటల్ 21. సో 21/7 అంటే మనకి ఎన్ని వీక్స్, 3 కంప్లీట్ వీక్స్ వస్తాయి, అంటే 0 odd day ఉంటుందన్నమాట. మనకి ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ 100 yearsలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటున్నాయి, ఇక్కడ 5 odd days అనమాట. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 0ని మనం వీక్స్లో ఏమని పిలుస్తాం, 0ని సండే, అవునా, సండే. నెక్స్ట్ 1ని ఇక్కడ మండే అంటాం, మండే. 3ని వెన్స్డే, 5 ఫ్రైడే. అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 100 yearsలో అంటే ఫస్ట్ 100 yearsలో లాస్ట్ డే ఆఫ్ ఫస్ట్ 100 years ఏ డే వస్తుంది, ఫ్రైడే. లాస్ట్ డే ఆఫ్ ఫస్ట్ 200 yearsలో మనకి ఏ డే వస్తుంది, వెన్స్డే వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, 31st December 2000, ఫస్ట్ 31st December 200 years మనకి ఏ డే వస్తుంది, వెన్స్డే వస్తుంది అనమాట. అలాగే 31st December 300 year మనకి ఏ డే వస్తుంది, మండే వస్తుంది అనమాట. అలాగే 31st December 400 year ఏమొస్తుంది మనకి, సండే వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సెంచరీ ఇయర్స్లో ఇవి లాస్ట్ డేస్ అంటున్నాం. ఓకే, అయితే సెంచరీ ఇయర్స్లో లాస్ట్ డేస్లో రాని డేస్ ఏంటి, ఇక్కడ ఆల్రెడీ 4 days వచ్చాయి. ఏమేంటి, సండే, మండే, వెన్స్డే, ఫ్రైడే వచ్చాయి. ఇక రాని డేస్ ఏంటి మనకి అంటే ట్యూస్డే ఒకటి, నెక్స్ట్ థర్స్డే ఒకటి, నెక్స్ట్ సాటర్డే. ఓకే, సో క్వశ్చన్ ఈ విధంగా ఇస్తాడు. సెంచరీ ఇయర్స్లో రాని డేస్ ఏంటి అని ఆప్షన్స్లో ఈ మూడింట్లో ఏదో ఒకటి ఇస్తారనమాట. ట్యూస్డే కానీ, థర్స్డే కానీ, సాటర్డే కానీ. ఓకే, సెంచరీ ఇయర్స్లో లాస్ట్ డేస్లో వచ్చే డేస్ ఏంటి, ఫ్రైడే, వెన్స్డే, మండే, సండే. సెంచరీ ఇయర్స్లో లాస్ట్ డేలో రాని డేస్ ఏమేంటి, ట్యూస్డే, థర్స్డే, సాటర్డే. ఇవి మనకి లాస్ట్ డే ఆఫ్ సెంచరీలో వచ్చినటువంటి డేస్ అనమాట. ఏమేంటి, 5 3 1 0. 5 అంటే ఫ్రైడే, 3 అంటే వెన్స్డే, 1 అంటే మండే, 0 అంటే సండే. అయితే లాస్ట్ డే ఆఫ్ సెంచరీలో రాని డేస్ ఏంటి మనకి, 2 ఒకటి, నెక్స్ట్ 4 ఒకటి, 6 ఒకటి. 2 అంటే ట్యూస్డే అనమాట, ట్యూస్డే. నెక్స్ట్ 4 అంటే థర్స్డే, 6 అంటే సాటర్డే. ఓకే, సెంచరీ ఇయర్స్ అంటే సెంచరీ ఇయర్స్లో
లాస్ట్ డేలో రాని డేట్స్ ఇవన్నీ కూడా రాని రోజులు అనమాట. ఏంటి? ట్యూస్డే, థర్స్డే, సాటర్డే. క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. సెంచరీ లాస్ట్ ఇయర్లో క్రింది వానిలో రాని రోజు ఏది అని ఈ మూడిట్లో ఏదో ఒకటే ఇస్తాడనమాట. ఓకే, అయితే ఫస్ట్ డే ఆఫ్ సెంచరీ ఏంటో చూద్దాం. ఫస్ట్ డే ఆఫ్ సెంచరీ. సో ఏం లేదండి, ఫస్ట్ డే ఆఫ్ సెంచరీ అంటే మనకి ఇక్కడ 5 ఉంది కదా. సో 5 అంటే ఇక్కడ 6 వస్తుంది. 6 అంటే ఏంటి? ఇక్కడ సాటర్డే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది కదా, 4 వస్తుంది. 4 అంటే మనకి థర్స్డే. ఓకే, నెక్స్ట్ 2 అంటే ఇక్కడ ట్యూస్డే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 0 అంటే సండే కదా, ఇక్కడ 1 వస్తుంది అన్నమాట, మండే. ఇవి ఫస్ట్ డేలో వచ్చేటువంటి సెంచరీ ఇయర్లో వచ్చేటువంటి ఫస్ట్ డేస్ ఏమిటి? సాటర్డే, థర్స్డే, నెక్స్ట్ ట్యూస్డే, మండే. క్వశ్చన్ ఇలా కూడా ఇవ్వచ్చు. వీటిలో ఏదో ఒక ఆప్షన్ ఇచ్చి ఫస్ట్ డే సెంచరీ ఇయర్స్లో వచ్చేటువంటి డే ఏంటి అని కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే చాలు. 5310 లాస్ట్ డే ఆఫ్ సెంచరీ డేస్ అనమాట. ఇది గుర్తుపెట్టుకుంటే ఆ ఫస్ట్ డే ఏమైతే వస్తుందో వీటికి జస్ట్ ఒకటి యాడ్ అనమాట. 5 అయితే ఇక్కడ 6, ఇక్కడ 3 అయితే ఇక్కడ 4, ఇక్కడ 1 అయితే 2, ఇక్కడ 0 అయితే 1. ఇవి ఫ్రైడే, వెన్స్డే, మండే అని ఎలా వస్తున్నాయి మనకి? ఆల్రెడీ డేస్ ఉన్నాయి కదా. సో ఏంటి? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సండే అంటే మనకి కోడ్ ఏంటి? 0 అనమాట. మండే అంటే 1, ట్యూస్డే అంటే 2, వెన్స్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే అంటే 6. ఓకే, సో ఇవి మనం ఆడ్ డేస్గా పిలుస్తాం అనమాట. ఓకే, ఇవి వీటి కోడ్స్. మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేసేటప్పుడు లాస్ట్లో ఆడ్ డేస్ 3 ఆడ్ డేస్ వచ్చాయనుకోండి, అది ఏ డే అంటే వెన్స్డే అనమాట. అదే 6 ఆడ్ డేస్ వచ్చాయనుకోండి, ఆ డే సాటర్డే. అదే 0 ఆడ్ డేస్ అనుకోండి, అది సండే కింద లెక్క అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్యాలెండర్ టాపిక్ మీద అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మోడల్ డే ఆఫ్ ద వీక్ అడుగుతూ ఉంటాడు నాన్ లీప్ ఇయర్స్లో. ఒక ఎగ్జాంపుల్, విచ్ డే ఆఫ్ ద వీక్ వాస్ 13th February 1921. ఇటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. అవేంటంటే నాన్ లీప్ ఇయర్స్లో 1921 అనేది మనకి నాన్ లీప్ ఇయర్, 4తో డివైడ్ అవ్వదు కాబట్టి నాన్ లీప్ ఇయర్. ఓకే, అదే ఇటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ లీప్ ఇయర్స్లో కూడా అడుగుతూ ఉంటారు అనమాట. సెకండ్ మోడల్ డే ఆఫ్ ద వీక్ లీప్ ఇయర్స్ ఇచ్చి దానికి ఏ డే అని అడుగుతారనమాట. అంటే 28th May 1908 ఏ డేలో వచ్చింది అనేది అడుగుతాడనమాట. లీప్ ఇయర్స్లో ఇచ్చి ఇలా అడుగుతాడు. అలాగే నాన్ లీప్ ఇయర్ ఇచ్చి 13th February 1921 ఏ రోజు వచ్చింది అని అడుగుతాడు. అలాగే థర్డ్ మోడల్ ఏంటంటే ఈ లీప్ ఇయర్స్ నాన్ లీప్ ఇయర్స్లోనే ఒక రెఫరెన్స్ డేట్ ఇస్తారనమాట. ఒక రెఫరెన్స్ డేట్ ఇచ్చి అంటే డేట్, మంత్, ఇయర్ ఇస్తారనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 21st June 2016. 21st June 2016 మండే అయితే 16 May 2007 ఏ రోజు వస్తుంది ఇలా అనమాట. ఇలా ఒక రెఫరెన్స్ డేట్ ఇచ్చి నెక్స్ట్ ఈ డేటా ఇచ్చి ఆ డే ఏంటో కనుక్కోమంటాడు అనమాట. ఇది రెఫరెన్స్ డేట్ ఇచ్చి మనం డేని ఫైండ్ అవుట్ చేయడం. ఇందులో కూడా మనకి ఇంకా 3 మోడల్స్ ఉన్నాయన్నమాట. 3 మోడల్స్ అంటే ఎలా అంటే ఈ 3 మోడల్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ డేట్, మంత్, ఇయర్ కదా. డేట్, మంత్ సేమ్ ఇస్తాడు ఒక మోడల్లో. డేట్, మంత్, ఇక్కడ డేట్, మంత్ కనుక్కోవాల్సిన డేట్, మంత్ సేమ్ ఇచ్చి
ఇయర్ డిఫరెంట్గా ఇచ్చి ఇక్కడ కనుక్కోమంటాడు అనమాట, ఏ రోజు వచ్చింది అనేది కనుక్కోమంటాడు. అలాగే ఇంకొక మోడల్ ఏంటి, ఇవి రెండు సేమ్ ఇచ్చి ఇవి డిఫరెంట్గా ఇవ్వడం ఒకటి. నెక్స్ట్ ఈ మంత్ అండ్ ఇయర్ సేమ్గా ఇచ్చి డేట్ సపరేట్గా ఇవ్వటం, అదొక మోడల్. ఓకే, నెక్స్ట్ డే టు ఇయర్ సేమ్ ఇచ్చి డిఫరెంట్ మంత్ ఇచ్చి కనుక్కోవడం ఒకటి. 3 మోడల్స్. ఇంకొక మోడల్ కూడా ఇక్కడ డిఫరెంట్ డేట్ మంత్ ఇయర్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ కాకుండా డిఫరెంట్ మంత్ డేటు ఇయర్ ఇచ్చి కనుక్కోమంటాడు. అంటే మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, నెక్స్ట్ ఏదైనా ఒక ఇయర్ ఇచ్చి అందులో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి కనుక్కోమంటాడు అనమాట. ఓకే, ఆడ్ డేస్ ఎన్నో కనుక్కోమంటాడు. సో ఇవి ఇటువంటి మోడల్స్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. ఎస్ఎస్సిలో కానీ, రైల్వేస్లో కానీ, లేదంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వెయిట్లో అయినా సరే మ్యాక్సిమం ఇటువంటి మోడల్సే వస్తాయి. ఈ వీడియోలో మనం బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్ మీద ఏమేమి మోడల్స్ అయితే ఉన్నాయో ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఒక 3-4 ఎగ్జాంపుల్స్ తీసుకొని డిస్కస్ చేద్దాం. అలాగే ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ ఎగ్జామ్లో క్యాలెండర్ మీద ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.